రాష్ట్రంలో నవదంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. క్రెడిట్ కార్డ్ తరహాలో క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో నవదంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు చేర్పులకు అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్ పోర్టల్ తెరవనుంది. దీంతో పాటు రేషన్ కార్డు రూపురేఖల్ని పూర్తిగా మార్చనుంది. క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గానీ ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిక్కిరిసిపోతుంది. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణం రద్దీగా మారింది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా సొంతూళ్లకు పయనమయ్యారు. ప్రయాణికులతో రద్దీ మేరకు ఆర్టీసీ అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. 2 రోజుల ముందే నగరానికి పండుగ శోభ సంతరించుకుంది. పాఠశాలలు కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో విజయవాడ మీదుగా భారీగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు సాగిస్తూ ఉండటంతో బస్సులు ఫుల్ రష్గా మారిపోయాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వారి సంఖ్యకు సమానంగా విజయవాడ, విశాఖపట్నం మధ్య కూడా రద్దీ ఉంది. దీంతో హైదరాబాదు, విశాఖపట్నం ప్లాట్ఫామ్స్ కిటకిటలాడుతున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు తిరుపతి, కాకినాడకు కూడా భారీగా రాకపోకలు జరుగుతున్నాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వెళ్లేవారు ఎక్కువ ఉండటంతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ రోజు విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు అదనంగా 148 బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. బస్సు రావడమే ఆలస్యం. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడుతున్నారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. హైదరాబాదు, బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు పయనమయ్యారు. నేను వచ్చి ఒక 1 అవర్ అవుతుంది. లేదు, ఒక్కడిగా లేదు, ఒక్కటి ఉంది అంతే. అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇడే ఫుల్ రష్ ఉంది చూస్తే. ఎస్ఆర్ కాలేజ్, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, ఎర్రడపాలెం. హాలిడేస్, సంక్రాంతి అవైలబుల్ అసలు లేవు. అసలు చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎస్ఆర్ జూనియర్, ఎర్రగొండపాలెం. నేను గంట అవుతుంది ఇంకా రాలా. సంక్రాంతి వారం 1 వీక్. మార్చల్ల 1 అవర్ అవుతుంది. లేదు, ఉంది ఒకటి, అదొకటి వెళ్ళిపోయింది. ఏదో చాలా ఫుల్గా ఉంది. ఎలా వెళ్ళాలి అర్థం కావట్లేదు. మొత్తం 10 మంది ఉంది. లేదు, స్టాండింగ్ 1 అవర్. జాబ్ కోసం ఇంటికి వెళ్తున్నాను సార్. విజయవాడ నుంచి సత్తంపల్లి. వచ్చి అరగంట. టికెట్ నేనేం బుక్ చేసుకోలే. 100 అనుకుంటా సత్తంపల్లి. ఎప్పుడు బుకింగ్ చేసుకోలే. ఏలూరు వెళ్తాను. 1 గంట నుంచి ఉన్నాను. విజయవాడ. బస్సెస్ కూడా లేవు. ఏ కాలేజ్? సిద్ధార్థ. ద్వారకా, తిరుమల. బస్సెస్ అవైలబుల్ ఉన్నాయా? లేవు. ఎప్పుడో 9కి వచ్చాం. 9 నుంచి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయా? లేదండి, ఏలూరు అంటే ఓన్లీ నాన్ స్టాప్ ఒక్కటే ఉంది కదా, దానికే ఇంత క్రౌడ్ ఉంది. మేము వచ్చి ఆల్రెడీ 1.5 అవర్ అవుతుంది లైన్లో. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని కింద పెట్టి ఇట్లా లైన్లో నుంచి బెటర్ అయ్యి ఉండొచ్చు. ఆల్రెడీ అఫ్కోర్స్ పెంచే ఉంటారు, కాకపోతే అందరూ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. దేనికైతే ట్రైన్స్కి ఉంటారు అవైలబుల్గా, క్రౌడ్ ఉంటూనే ఉంటుంది. హాలిడేస్ కదా. యాక్చువల్లీ మాది హైదరాబాద్. మేము దొరకదు అని చెప్పి విజయవాడ వరకు వచ్చి మళ్ళీ ఇట్లా ఏలూరు. ఫస్ట్ క్లాస్. ఎవరెవరు ఉన్నారు? మమ్మీ నువ్వా? మమ్మీ నుంచే పెట్టిందా?
ఎంతసేపు నుంచి నుంచున్నా? హాఫ్ అన్ అవర్. బస్సెస్ ఉన్నాయా మరి? ఎంతసేపు ఉన్నాయి? ఇక టికెట్ ఇస్తేనే కానీ అక్కడ బస్సు ఎక్కనిస్తలేదు. ఇంకెక్కడ ఈ లైన్ ఎప్పుడు అవుతుందో ఏంటో మాకైతే ఎంతసేపు నుంచున్నారు? అప్పుడే గంట అయిపోతుంది ఇంచుమించి. అంటే బస్సులు తక్కువ ఉన్నాయా? ఏమో ఏం తెలుస్తుందండి, మాకేం తెలుసండి. టికెటే ఇవ్వట్లేదు చాలాసేపు నుంచి వాళ్ళే ఉన్నారు. కౌంటర్ కూడా కౌంటర్లో స్టార్టింగ్ వాళ్ళే ఉన్నారు కదా, చాలాసేపు నుంచి వాళ్ళే ఉన్నారు. ఎంతసేపు అయింది? వచ్చి ఒక 45 minutes. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ చెర్లపల్లి విశాఖపట్నం మధ్య ఎక్కువ సంఖ్యలో జనరల్ బోగీలతో కూడిన ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ప్రయాణికుల రాకపోకలతో రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లు కిక్కిరిసిపోయాయి. పాఠశాలలు కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో దూర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ చర్లపల్లి విశాఖపట్నం మధ్య ఎక్కువ సంఖ్యలో జనరల్ బోగీలతో కూడిన ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రాకపోకలతో రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫారాలు కిక్కిరిసిపోయాయి. విజయవాడ నుంచి బయలుదేరే రత్నాచల్, శాతవాహన, పినాకిని, జన్మభూమి, ఇంటర్సిటీ, కోనార్క్, కోరమండల్, ఫలక్నామా, వందే భారత్ రైళ్లు కిక్కిరిసి నడిచాయి. సంక్రాంతి స్పెషల్ రైళ్లన్నీ రద్దీగా నడుస్తున్నాయి. పండుగ నేపథ్యంలో ఇప్పటికే రైల్వే అధికారులు 58 స్పెషల్స్ నడుపుతున్నారు. దీంతో సాధారణ రైళ్లతో పాటు స్పెషల్స్ కూడా రద్దీగా ఉంటున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు భారీగా సాగుతున్నాయి. అన్ని రైళ్లలో రిజర్వేషన్ టికెట్లు పూర్తవడంతో ప్రయాణికులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. తత్కాల్ టికెట్ల కోసం ప్రయాణికులు రిజర్వేషన్ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. రాత్రి నుంచి కౌంటర్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. దొంగతనాలు జరగకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయించకుండా కమర్షియల్ చర్యలు చేపట్టారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే రిజర్వ్ చేయని జనసాధారణ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఈ నెల 11, 13, 16, 18 తేదీల్లో జనసాధారణ అన్ రిజర్వ్ స్పెషల్ రైళ్లు చర్లపల్లి విశాఖపట్నం మధ్య నడపనుంది. చర్లపల్లిలో ఉదయం 8:30 బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు విశాఖపట్నం నుంచి 10, 12, 15, 17 తేదీలో నడవనుంది. ఉదయం 9:45 బయలుదేరుతుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లో ఆగుతుంది. కాగా విశాఖపట్నం చర్లపల్లి రైలు ఈ నెల 10, 15, 16 తేదీలో విశాఖపట్నం నుంచి సాయంత్రం 6:20 బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు నడుకుటి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లో ఆగడంతో పాటు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడుకుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లో ఆగుతుంది. విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో సొంతోళ్లకు పయనమయ్యే వారితో విజయవాడ బందర్ రోడ్ రద్దీగా మారింది. తమ పిల్లలను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు కార్లలో రావడం, కొంతమంది విద్యార్థులు ఆటోలు మాట్లాడుకుని బస్టాండ్, రైల్వే స్టేషన్కు వెళ్తుండడంతో బందర్ రోడ్ కార్లు, ఆటోలతో నిండిపోయింది. సాధారణ ట్రాఫిక్తో పాటు పండుగకు ఊరికి వెళ్లే వారి వాహనాలు పెనంలూరు నుంచి బెన్సర్కిల్ వరకు వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ మందకొడిగా సాగింది. నగరంలో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో సొంత ఊర్లకు వెళ్లే వారితో ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగింది. గోశాల, ఈడుపుగల్లు, గంగూరు, పెనమలూరు, పోరంకి, కానూరులో విద్యా సంస్థలు, హాస్టళ్లు అధికంగా ఉండటంతో తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రుల వాహనాలతో రద్దీ మరింత పెరిగింది. సంక్రాంతి సెలవులు ఇచ్చారని కుటుంబంతో స్వగ్రామాలకు వెళ్లే వారి కార్లు, ద్విచక్ర వాహనాలు రహదారులపై బారులు తీరుతున్నాయి. కొంతమంది విద్యార్థులు ఆటోలు మాట్లాడుకుని బస్టాండ్, రైల్వే స్టేషన్కు వెళ్తున్నారు. దీంతో బందర్ రోడ్డు కార్లు, ఆటోలతో నిండిపోయింది. సాధారణ ట్రాఫిక్తో పాటు పండుగకు ఊరికి వెళ్లే వారి వాహనాలు పెనమలూరు నుంచి బెంజ్ సర్కిల్ వరకు వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ మందకొడిగా సాగింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని వాహన చోదకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. దీంతో ఆ మార్గాల్లో కూడా రద్దీ నెలకొంది. రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ను కాపాడుకోవడమే నిర్మాతల లక్ష్యమని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ పెరిగిన కారణంగా సింగిల్ స్క్రీన్స్ థియేటర్లకు ప్రేక్షాదరణ తగ్గుతుందన్నారు. గుణదల ప్రాంతంలో గత 40 ఏళ్లుగా వినోదాన్ని పంచిన రాంగోపాల్ థియేటర్ను ఆధునీకరించి రామ్ సినిమాస్గా మార్చారని, రేపటి నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని చెప్పారు. నగరంలోని గుణదల రామ్స్ థియేటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడారు.
మల్టీప్లెక్స్ స్క్రీన్స్ పెరిగిన కారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రేక్షకాదరణ తగ్గుతోందన్నారు. 40 ఏళ్లుగా గుణదల్లో రామ్ గోపాల్ థియేటర్ పేరుతో సినిమా హాల్ నడిపించామని, ప్రస్తుతం ఆధునీకరించి రామ్స్ సినిమాస్గా మార్చామని అధినేత యలమంచిలి రామ్ అన్నారు. రేపటి నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని చెప్పారు. సినీ ఛాంబర్ మాజీ అధ్యక్షులు యలమంచిలి రామచంద్రరావు, రాహుల్ రోహాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనందరికీ గుర్తుంది, విజయవాడలో గుణదల లేకపోతే విజయవాడలో అందరికీ తెలిసిన థియేటర్ ఇది. ఎందుకంటే ఇది 48 సంవత్సరాలు అయిన థియేటర్ ఇది. సో దీన్ని మళ్ళా న్యూ టెక్నాలజీస్తో మనం రామ్ సినిమాస్ అనే పేరుతో ఇవాళ మీ అందరి ముందు ఇవాళ లాంచ్ చేద్దామని మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సినిమా హాల్ అనేది మాకు 4 జనరేషన్స్ అండి. మా తాతగారు, మా నాన్నగారు, నేను, మా సన్స్ 4 జనరేషన్లు చూసిన సినిమా హాలు. ఈరోజు కావాల్సిన జనరేషన్కి టెక్నాలజీగా ఏం కావాలనేది మీ అందరికీ మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియదలుచుకున్నామండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. I hope this capacity is about 600 seats for both the auditoriums. But I have provided parking for nearly 500 scooters or cars. 40 cars and 200 to 300 scooters can be parked in that back of that auditorium. So that is an added advantage for the public to have trouble-free parking and trouble-free easy and exit. Cars this side, scooters this side. So there is no clash of anywhere, any type of things to the public. And easy access to come into the theatre and view the, instead of going, even multiplex might be good. But going into the multiplex and coming down is a big problem for the audience. 5 ఏళ్ల నుంచి కూడా మాది ఒకటే నినాదం ఉంది. ఇది ప్రొడ్యూసర్స్ కానీ ఛాంబర్గా మేమందరం కూడా సింగిల్ థియేటర్స్ని కాపాడుకోవాలని చెప్పి ప్రయారిటీ ఏంటంటే మేము తీసుకున్న డిసిషన్స్లో కూడా సింగిల్ థియేటర్ని కాపాడుకోవాలి. ఎందుకంటే సింగిల్ థియేటర్స్ ఈ రోజుల్లో ట్రూ సినీ గోయర్స్ కానీ ట్రూ సినిమా లవర్స్ కానీ అక్కడే ఆ ప్యాటర్నేజ్ ఆ థియేటర్స్గా ఉంటాను. కామన్ మ్యాన్కి దగ్గరలో కానీ ఇంకా చెప్పి ప్రైజింగ్ అడిగారు చెప్పారు. ఇట్లాంటి విషయాల్లో సింగిల్ థియేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సింగిల్ థియేటర్స్ ప్రొడ్యూసర్లకి ఆర్టిస్టులకు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి ఈ థియేటర్స్ ఇచ్చినంత ఆర్టిస్ట్కి ఒక ఫాలోయింగ్ అవ్వచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్కి ఒక రెవెన్యూ అవ్వచ్చు, సింగిల్ థియేటర్స్ నుంచే వస్తాయి. అట్లాంటి సింగిల్ థియేటర్స్ స్లోగా తగ్గిపోతున్నాయి. సో ఇండస్ట్రీ పరంగా కూడా సింగిల్ థియేటర్స్ని కాపాడుకోవాలనే ధోరణితో గవర్నమెంట్ రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ ఏమి ఇచ్చినా కానీ వీటిని కాపాడుకునే విధంగానే ప్లాన్ చేస్తుంది. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కబ్జాదారులు దౌర్జన్యాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వక్ఫ్ బోర్డ్ ప్రభుత్వంపై ఉందని బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ పాషా పేర్కొన్నారు. యనమలకుదురు శివాలయం కొండ వెనుక ఉన్న ఈద్గా, కబర్స్థాన్ మసీద్ను ఆక్రమించేందుకు మసీద్ కమిటీ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ప్రయత్నించాడని చెప్పారు. స్థానిక ముస్లింలు వక్ఫ్ బోర్డు దృష్టికి తీసుకువెళ్లడంతో ఈద్గా స్థలాన్ని, మసీద్ను వక్ఫ్ బోర్డు తన ఆధీనంలోకి తీసుకుందని చెప్పారు. దీంతో అష్రఫ్ అతని కుమారులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించారని, వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులకు రక్షణ కల్పించాలని యనమలకుదురు మసీదు మాజీ అధ్యక్షులు అష్రఫ్ అతని కుమారులు చేస్తున్న కవ్వింపు చర్యలపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యనమలకుదురు శివాలయం కొండ వెనుక ఉన్న మసీదు ఎదుట ముస్లింలు నిన్న ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ పాషా, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పెనమలూరు నియోజకవర్గ అధ్యక్షులు బాబుభాయ్, స్థానిక ముస్లింలు మాట్లాడుతూ అష్రఫ్ అతని కుమారులు అక్రమంగా దేవుడు సొమ్మును కాజేసి ఆస్తులను పెంచుకోవడం కోసం ముస్లింలపై దౌర్జన్యం చేస్తూ అరాచకం చేస్తున్నారని అన్నారు. యనమలకుదురు ఈద్గాహ, కబరస్థాన్ మసీదు షాపులు మొత్తం వక్ఫ్ బోర్డు పరిధిలోకి వెళ్లాయని, 7 నెలల నుంచి వక్ఫ్ బోర్డు అద్దెలు వసూలు చేస్తున్నారని చెప్పారు. వక్ఫ్ బోర్డు వాళ్లు తమ బోర్డులు కూడా ఏర్పాటు చేశారని అన్నారు. అయితే అష్రఫ్ అతని కుమారులు గురువారం రాత్రి 11:30 సమయంలో బోర్డులు తొలగించారని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీలోపు ఏదో ఒక గలాటా చేస్తున్నారని, స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. దీనిని ఖండిస్తూ యనమలకుదురులోని 6 మసీదు కమిటీల తరపున నిరసన చేస్తున్నామని అన్నారు. అష్రఫ్ అతని కుమారులకు మసీదుతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. మసీదు సొమ్మును కాజేయాలని చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, వక్ఫ్ బోర్డు అధికారులది కూడా ఉంది. కాబట్టి వక్ఫ్ బోర్డు అధికారులు వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఏదైతే వక్ఫ్ బోర్డు CEO గారు ఉంటారో, ఏదైతే మంత్రివర్యులు ఉన్నారో
మంత్రివర్యులు కూడా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని జైలు కటకటాలు వెనక్కి పంపిస్తే గనక వేరే వాళ్ళు వేరే మసీదుల్లో అక్రమంగా ఏదైతే మసీదులు సొమ్ము తినాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ భయప్రాంతాలకు గురయ్యి మసీదులు పరిరక్షణలో ఉంటాయి. అలాగే ముస్లిం వ్యవస్థ కూడా పరిరక్షణలో ఉంటుంది. ఈ యొక్క ఏదైతే ఈ మసీదుకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో వితంతువులకు అలాగే బీద పిల్లలకు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి అలాగే లేని వారికి పెడతం కోసం ఈ యొక్క పరిరక్షణ చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ఇలా రోడ్డు ఎక్కినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక దృశ్యతోటి ఈ యొక్క మీడియా సముఖంగా ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ యొక్క మెసేజ్ని మేము పంపిస్తున్నాం. మా మెసేజ్ని స్వీకరించి అందరినీ కూడా అన్ని మసీదులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాపాడాలని కోరుకుంటూ సెలవు అలా అడ్డగోలుగా ఇక్కడున్న షాపుల అద్దెలు కానీ అన్నీ దోచుకొని తిన్నాడు. ఇది గత 6 నెలల క్రితం వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి వెళ్ళింది. వక్ఫ్ బోర్డు ఆధీనంలో వాళ్ళ అంటర్లోనే రెంట్లన్నీ వసూలు చేస్తున్నారు. అయినా ప్రతి నెల 1వ తారీఖు వచ్చి అతను 10వ తారీఖులోపు ఏదో ఒక అలజడి సృష్టిస్తున్నాడు. ఇప్పుడు దేవుడి దయ వల్ల మనకు బోర్డు ఏర్పడింది. దానికి చైర్మన్ గారు అజీజ్ గారు వచ్చారు కాబట్టి వెంటనే కమిటీ ఏర్పాటు చేసి కమిటీ వేసి మాకు అప్పచెప్పవలసిందిగా మేము కోరుతున్నామండి. వక్ఫ్ బోర్డుకు ఫేవర్గా అంటే వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి తీసుకోమని అట్లాగే ఎవరైతే అద్దులు చెల్లించట్లేదో వారిని షాపులను ఖాళీ చేయించమని చెప్పి గౌరవ హైకోర్టు డైరెక్షన్ వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా అతను కరివింపు చర్యలు చీటికి మాటికి వాళ్ళని వీళ్ళని హెరాస్ చేయటము, ఇక్కడికి రావటము, వాళ్ళ పిల్లలు రావడం, వీడియో షూట్లు తీయటం, అదేంటంటే పైనుంచి ఫోటోలు తీయటము, వీడియోలు తీయటము, మార్ఫింగ్లు చేయటం, ఇలాంటి చాలా చేస్తున్నారు. చాలా హెరాస్మెంట్లు చేస్తున్నారు. సరే ఇవన్నీ కాదనుకున్నా కానీ సరే గౌరవ పోలీస్ వారి మీద మేము నమ్మకం పెట్టి వారిని మేము 2-3 సార్లు అడగడం జరిగింది. సార్ ఇలా చేస్తున్నారంటే సరే మేము పిలిపించి అడుగుతామని చెప్పి వాళ్ళు కూడా పిలిపించి అడగడం జరిగింది. సంక్రాంతి అంటేనే అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు. పల్లెల్లో కనిపించే ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం విజయవాడ పటమట ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నిత్యం కాలేజీ యూనిఫామ్లో కనిపించే కాలేజీ యువతీ యువకులు సాంప్రదాయ దుస్తులు, పంచకట్టు, లంగా ఓణీలలో, చీరల్లో మెరిసిపోయారు. ఆటపాటలతో సందడి చేశారు. సంక్రాంతి అంటేనే బోలెడంత సందడి. రంగవల్లులు, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువులు అచ్చు పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తుంది. నేటి తరం పాశ్చాత్య పోకడల మోజులో పడి పల్లె సంస్కృతిని, పండుగను మర్చిపోతున్నారు. ఈ తరుణంలో సంక్రాంతి విశిష్టత తెలిపేలా విజయవాడ పటమట ఆదిత్య డిగ్రీ యాజమాన్యం సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించింది. అచ్చు పల్లె వాతావరణాన్ని తలపించేలా కళాశాల ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ విచ్చేశారు. విద్యార్థులతో కలిసి సరదాగా భోగి మంటలు వేశారు. రంగరంగుల రంగవల్లులు, బొమ్మల కొలువు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, హరిదాసు కీర్తనలతో కళాశాల ప్రాంగణం దద్దరిల్లింది. ప్రతిరోజు యూనిఫామ్లో కనిపించే కాలేజీ విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా సంప్రదాయ దుస్తులు ధరించి చముక్కున మెరిశారు. భోగి మంటలు చుట్టూ తిరుగుతూ కేరింతలు కొట్టారు. శాస్త్రీయ నృత్యాలతో పాటు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ అలరించారు. అనంతరం కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ తెలుగువారికి ఏకైక పండుగ సంక్రాంతి పండుగ అని, నేటి తరం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆదిత్య డిగ్రీ కళాశాల సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు ఆనందంగా ఇంటికి చేర్చి కుటుంబ సభ్యులు కొత్త అల్లులతో ఇష్టదైవాన్ని కొలిచే పండుగ సంక్రాంతి అని తెలిపారు. ఈ పడమట్లంకలో ఆదిత్య డిగ్రీ కాలేజీ వారు తలపెట్టినటువంటి సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో అలాగే మన ప్రిన్సిపాల్ రాజుగారు, వర్మగారు, అలాగే ఇతర బోధా సిబ్బంది అందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రానున్న కాలంలో ఏదైతే తెలుగువారికి ఇష్టమైన పండుగ అలాగే ఈరోజు తెలుగుదనం ఉట్టేటట్టుగా అందరూ ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు అలాగే విద్యార్థులకు కూడా మరి ఈ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గతంలో కంటే గత సంవత్సరం వచ్చినా కూడా మొత్తం ఈ సంవత్సరానికి మళ్ళీ ఒక సంవత్సరం దాటిపోయి 2వ సంవత్సరంలో అడుగుపెట్టారు ఇక్కడ వీళ్ళు. కనుక ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ కూడా గతం కంటే చాలా మెరుగు, అంటే ఫలితాలు ఎక్కువగా వీళ్ళకి వచ్చాయి కాబట్టి ఇక్కడ పిల్లలు కూడా ఆ యొక్క ఫలితాలను బట్టి చేరటం, మేము చేరిన వాళ్ళందరం కూడా పాస్ అవ్వాలనే ఒక ఆలోచనతో ఇక్కడ ఈరోజు స్ట్రెంత్ కూడా కాలేజీ పెంచుకుంది. 3 రోజుల సంక్రాంతి పండుగలోని పరమార్థాన్ని, నాగరికతను విద్యార్థులకు తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినట్లు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీర్రాజు తెలిపారు. ప్రతిరోజు పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు పండుగ సంబరాల్లో సందడి చేశారని తెలిపారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి పండుగ సంప్రదాయాలను, విశిష్టతల గురించి నేటి తరానికి తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ వీర్రాజు స్పష్టం చేశారు.
పిల్లలు ఎంతో ఉత్సాహంగా చాలా అద్భుతంగా అంటే రంగోలీ కాంపిటీషన్స్ అని డ్యాన్స్ కాంపిటీషన్స్, సింగింగ్, ఇలాంటి పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ చెండుపాటి గాంధీ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మా చైర్మన్ శేషారెడ్డి గారు, మా సెక్రటరీ సుగుణ మేడం, డైరెక్టర్ నాయుడు గారు, నా తోటి సహాయ ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ముందుగా హ్యాపీ సంక్రాంతి. మా ఆదిత్య డిగ్రీ కళాశాలకి 4 రోజుల ముందే సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి పండుగ విశిష్టత నేటి తరం మరిచిపోతున్న తరుణంలో అవగాహన కల్పించేందుకు తమ కళాశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని విద్యార్థులు తెలిపారు. ఈరోజు సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయి మా ఆదిత్య డిగ్రీ కాలేజ్లో. ఇంకా డ్యాన్సులు, ముగ్గులు అయితే చాలా బాగున్నాయి. అందరూ గొబ్బెమ్మల చుట్టూ నీట్గా ఆట పాటలతో, కోలాటాలతో డ్యాన్స్ వేశారు. మీ అందరికీ ఇక్కడ అందరికీ చాలా బాగుంది, సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఫస్ట్ టైం అనమాట మా అందరికీ ఎంత బాగా జరపడం. ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మేమైతే మా కాలేజ్లో మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మా స్టాఫ్, మా ప్రిన్సిపల్ చాలా సపోర్ట్ చేశారు మాకు. రంగోలీ కానీ, భోగి మంటలు కానీ, డ్యాన్సులు కానీ, పాటలు కానీ, తెలుగు శోభ కానీ ఏదైతే ఉందో మేమందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాము. దీని అందరికీ మెయిన్ రీజన్ మా ప్రిన్సిపల్ సార్, మెయిన్ పిల్లర్ అని కూడా చెప్పొచ్చు. మా స్టాఫ్, మా ప్రిన్సిపల్ అందరూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. విజయవాడ A+ కన్వెన్షన్ హాల్ నందు చేనేత ఎక్స్పో సందర్భంగా మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో చూపరులను కట్టిపడేసింది. చేనేత వస్త్రాలను అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు చేనేత ఎక్స్పో నిర్వహిస్తున్నారు. చేనేత కార్మికులకు చేయూతను అందించి చేనేత వస్త్రాలకు ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ఎక్స్పోను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు మగ్గంపై తయారు చేసిన చీరలను ధరించి మోడల్స్ ర్యాంపై హోయిలొలికిస్తూ చేసిన ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. Welcome to all of you very much, and you have done a very good job, and you have done very well in a fashion show. You have displayed very well sarees from different parts of Andhra Pradesh as well as from Maharashtra. So I again welcome to all of you and thank you all from our officials, state government officers, central government officers. On the behalf of all, we again thank you to all of you. Thank you very much. That whenever other people need some help from us, we are always there for them. So thank you Weavers Service Center that you call us and you thought about it, that we can come and collaborate with you. We will always have this moment. So thank you so much, and thank you so much that you all came and experienced this. Thank you all the students. నేటి తరం మన పండుగలు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవాలని విజయవాడ సాయి మీద కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ పేర్కొన్నారు. తమ విద్యార్థులకు సంక్రాంతి పండుగను విశిష్టతను తెలియజెప్పే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు తెలియజేశారు. గెలుపొందిన మొదటి 3 విజేతలకు చెక్కులు పంపిణీ చేశామని ఆయన వివరించారు. విజయవాడ సాయి మేధా కోచింగ్ సెంటర్లో సంక్రాంతి ముందస్తు వేడుకలు నిర్వహించారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా కోచింగ్ సెంటర్ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. రంగురంగుల రంగవల్లులు, బొమ్మల కొలువు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, హరిదాసు కీర్తనలతో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపారు. ఒకరికొకరు పోటీ పడుతూ రంగవల్లులను తీర్చిదిద్దారు. పండుగలోని పరమార్థాన్ని, నాగరికతను విద్యార్థులకు తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినట్లు సాయి మేధా కోచింగ్ సెంటర్ విజయవాడ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ తెలిపారు. నిత్యం పుస్తకాలతో కష్టపడుతున్న విద్యార్థులకు ఆట విడుపుగా ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. సంక్రాంతి విశిష్టతను, మన సంస్కృతి సంప్రదాయాలను తెలియచెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో గెలుపొందిన మొదటి విజేతకు 5,000 రూపాయలు, రెండవ విజేతకు 3,000 రూపాయలు, మూడవ విజేతకు 2,000 రూపాయలు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సాయి మేధా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భోగి మంటలు వేసుకుంటారు. ఆ మంటల పైన కాగిన నీళ్ళతోటి తలస్నానం చేస్తారు. నెక్స్ట్ చిన్నపిల్లల్ని దీవించడానికి భోగి రోజు భోగి పళ్ళను కూడా పోస్తూ ఉంటారు. నెక్స్ట్ సంక్రాంతి రోజు కోడి పందాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా విలేజెస్లో అలాగా. తర్వాత కనుమ అంటే ఆంధ్ర, తెలంగాణ ఈ స్టేట్స్లో
లో మాత్రం నాన్ వెజ్ తోటి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసెట్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, సాయినగర్ స్టూడెంట్స్ అందరికీ మంచి ర్యాంక్ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో 2025లో జరుగుతున్న ప్రతి విద్యార్థికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ విజయవాడలో సాయి మేధాలో జరుగుతున్న ముగ్గుల పోటీకి ఆహ్వానించిన సాయి మేధా ఎండి జి రమణ గారికి, డైరెక్టర్ బాలు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే బోలెడంత సందడి. రంగవల్లులు, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువులు. అయితే పాశ్చాత్య పోకడల మోజులో పడి పల్లె సంస్కృతిని, పండుగలను నేటి తరం మర్చిపోతున్నారు. ఈ తరుణంలో సంక్రాంతి విశిష్టత తెలిపేలా విజయవాడ మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా ఘనంగా 3 రోజుల పాటు సంక్రాంతి పండుగను కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ధూమ్ధామ్గా సంబరాలను జరుపుకున్నారు. ఊరు వాడ సంక్రాంతి సందడి మొదలైంది. విద్యా సంస్థల్లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. నగరంలోని మొగల్రాజపురం పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. అచ్చు పల్లె వాతావరణాన్ని తలపించేలా కళాశాల మైదానాన్ని అందంగా తీర్చిదిద్దారు. శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సరదాగా భోగిమంటలు వేశారు. పిండి వంటలు, రంగురంగుల రంగవల్లులు, బొమ్మల కొలువు, గాలిపటాలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, హరిదాసు కీర్తనలతో కళాశాల మైదానం దద్దరిల్లింది. పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు పండుగ సంబరాల్లో సందడి చేశారు. ప్రతిరోజు యూనిఫామ్లో కనిపించే విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సంప్రదాయ దుస్తులు ధరించి చముక్కున మెరిసిపోయారు. భోగిమంటల చుట్టూ తిరుగుతూ కేరింతలు కొట్టారు. శాస్త్రీయ నృత్యాలతో పాటు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. 3 రోజుల సంక్రాంతి పండుగలోని పరమార్థాన్ని, నాగరికతను విద్యార్థులకు తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. సంక్రాంతి పండుగ సంప్రదాయాల గురించి నేటి తరం మర్చిపోతున్న తరుణంలో అవగాహన కల్పించేందుకు పిబి సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు తమకు ఎంతో ఆనందాన్ని కలిగించినట్లు విద్యార్థులు తెలిపారు. మనకి పంటలు వచ్చినప్పుడు అలాగే ఇతర కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి సంబరాలు చక్కగా చేసుకోవడం జరుగుతుంది. గంగిరెద్దులు కానివ్వండి, అలాగే భోగి మంటలు కానివ్వండి, అలాగే మంచి పిండి వంటలు కానివ్వండి చేసుకోవడం జరుగుతుంది. సేమ్ అదే వాతావరణంతో కూడా మా విద్యార్థులు మర్చిపోకుండా ఉండాలని చెప్పి వాళ్ళకి ఎలాంటి వాతావరణం పండగల సందర్భంలో గ్రామ ప్రాంతాల్లో నెలకొలి ఉంటుందో సేమ్ ఆ వాతావరణంతో కూడా వీళ్ళకి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రోత్సహించి ఈ రోజంతా కూడా సంక్రాంతి సంబరాలు మన కాలేజీలో చేసుకోవడం జరుగుతోంది. ఇక్కడ కూడా భోగి మంటలు నిర్వహిస్తున్నారు. ముగ్గులు, రంగు వలలు పెట్టడం జరిగింది. అలాగే మన బొమ్మల పోటీలు పెట్టడం జరిగింది. పిండి వంటల పోటీలు వాళ్ళు కూడా కొనసాగుతున్నాయి. ఈ మనకి వాటిల్లో బాయ్స్ కూడా కొంతమంది ఆ పిండి వంటల కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా మన విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి సరైనటువంటి అవగాహన కల్పించడం, మనకి వాళ్ళ సిటీల్లో ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి వాటి గురించి సరైన అవగాహన ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఆ వాతావరణాన్ని వీళ్ళకు కూడా కల్పించి వీళ్ళందరూ కూడా ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేసే విధంగా ఇవాళ మన సిద్ధార్థ కళాశాలలో సంక్రాంతి సంబరాలు కొనసాగడం జరుగుతుంది. పిల్లలందరికీ కూడా గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది అనేసి తెలియజేయడం అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. ఈ సందర్భంగా మేము విద్యార్థులకు అనేక పోటీలు నిర్వహించాము. బొమ్మల కొలువు, రంగవల్లులు, గాలిపటాలు ఎగరేయడం కానివ్వండి, లేదంటే కనుక వంటల పోటీలు కానివ్వండి, తర్వాత మెహందీ డిజైన్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన తెలుగు సాంప్రదాయాలు, తెలుగు సంస్కృతిని ముందు తరాల వాళ్ళకి తెలియజేయడం, ఉన్న తరాల వాళ్ళు దాన్ని కూడా అవలంబించేటట్లు చేయడం అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడున్న కాలంలో ఇవన్నీ తెలియజేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. సో అందువల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మా 50వ సంవత్సరం, కాలేజీ ప్రారంభించి 50వ సంవత్సరం సందర్భంగా చాలా కోలాహలంగా నిర్వహిస్తున్నాము. ఇలా నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.